సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సివిల్ సప్లై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రస్తుత పార్టీ తీసుకుంటున్నటువంటి పాలనా చర్యల గురించి వారు ప్రసంగించారు. తదనంతరం నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ మరియు వైస్ చైర్మన్ డైరెక్టర్లతోటి ప్రమాణ స్వీకారం చేయించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటు కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రులు మాట్లాడుతూ మరి ముందుగా మరి ఎన్ఎన్ బాబు గారు మాట్లాడుతూ చిన్న సబ్మిషన్ సార్. మార్కెట్ కమిటీ సారు మేడం గారు మరి ఇచ్చినందుకు వాళ్ళకి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మాజీ హలో అందరికీ నమస్కారం అండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాగద్వేషాలకు అతీతముగా నిష్పక్షపాతంగా బంధు ప్రీతికి తావు లేకుండా మార్కెటింగ్ చట్టానికి మరియు నిబంధనలకు లోబడి రైతులు మరియు మార్కెట్ కమిటీకి సంబంధించిన అన్ని వర్గాల వారి శ్రేయస్సుకై నిస్వార్థముగా చిత్తశుద్ధితో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఈరోజు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినట్టు లావాదేవీలు జరిగినాయి. పశువుల యొక్క కొనుగోలు అమ్మకాలు కూడా భారీగా జరిగినాయి. కాబట్టి మళ్ళా సంబంధించి భూమి లేని నిరుపేదలకు కూడా ఈ పార్టీ మాట ఇచ్చింది. కుటుంబానికి 12,000 ఇస్తామని ఆ పేర్లు కూడా మేము వచ్చాం. ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాలు ఇంటి కోసం అగౌరించేటటువంటి పేద ప్రజల యొక్క వివరాల కోసం మేము ముందుకు వచ్చాం. నిరుపేదలైనటువంటి భూమి ఉండి గుడిసెలేనటువంటి నిరుపేదలకి ముందు ఇవ్వాలనుకున్నాం. తపాల వారీగా అర్హులందరికీ ఇవ్వాలనుకున్నాం. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా మీ అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. ఏం చేద్దామని చెప్పాం. 5 ఎకరాలు ఇస్తే చాలండి, ప్రతిమా వాళ్ళంతా పెద్దోడు కదా అని అన్నారు. కొంతమంది 10 ఎకరాలు అయితే మంచిగా ఉంటుంది, అందరికీ ఉపయోగం జరుగుతుందని చెప్పారు. అందరికి అంతున్నా సరే 10 ఎకరాలు ఇవ్వమని కూడా కొంతమంది చెప్పారు. అన్ని జిల్లాల్లో రైతాంగాన్ని అడిగాం. కానీ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచించింది. 10 ఎకరాల కంటే మించిన వాళ్ళు ఒకే 1% ఉన్నారు. అయిన వాళ్ళు కష్టపడి పంట వేస్తారు కాబట్టి పంటకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి ఇద్దాము. అదే ఇందిరమ్మ రాజ్యం, అదే రైతు రాజ్యం అని చెప్పి మేము నిర్ణయం చేశాం. కాబట్టి దయచేసి